మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మా ఇంటికి నన్ను పంపించేయమ్మా. నా కోరిక అది ఉందమ్మా. మీ అందరికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతం మనం ఉన్నాం కొండపాక దగ్గర ఉన్నటువంటి ఆనంద నిలయంలో. గతంలో కూడా మనం ఒకసారి ఇక్కడికి వచ్చాం. చాలా మంది పిల్లలు ఉన్నా కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. అనేక మంది చెప్తా ఉంటారు ఏంటంటే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పెరగద్దు అని చెప్పి. పెరగద్దు అన్నంత మాత్రాన పెరగకుండా ఉంటాయా? ఇప్పుడు అవే పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఓల్డేజ్ హోములు, ఆర్ఫనేజెసే పెరుగుతా ఉన్నాయి. మనం చాలా చూస్తున్నాం కూడాను. బంధాలు, బాంధవ్యాలకి విలువనివ్వటం కంటే డబ్బుకో లేకపోతే వాళ్ళ ఇంకా పర్సనల్ ఇష్యూస్ కో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లేకపోతే ఇంట్లో విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తల్లిదండ్రులని దూరంగా పెట్టేటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు. కొంతమంది వాళ్లే మేము అక్కడ ఉండే కంటే పెద్దవాళ్ళం అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, అందరితో టైం పాస్ అయిపోతుంది, ఇలాంటి ప్లేస్ కొంచెం అంటే గార్డెన్ లాగా ఉండి గ్రీనరీ ఉండి విశాలంగా ఉన్న ప్లేస్ లో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది వస్తున్నారు. ఈ కొంతమంది ఇష్టం లేకపోయినా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇవన్నీ పెరగకూడదు తల్లిదండ్రులని. ఎందుకంటే మనల్ని కనీ పెంచి ఈ స్థాయిలో మనం ఉన్నామంటే కారణం ఖచ్చితంగా వాళ్లే. అలాంటి తల్లిదండ్రులని కడదాకా చూడాల్సినటువంటి బాధ్యత, ఆ భారం మనదే. ఎలా ఉన్నా కూడా వాళ్ళు మనల్ని పెంచారు, కన్నారు, ఎన్నో చేశారు మన కోసం. వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. బట్ ఎందుకో అవసాన దశలో, చివరి దశలో మాత్రం వాళ్ళను వదిలేస్తున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళందరికీ ఇక్కడున్న వాళ్ళు తమ బాధ చెబితే అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతోటే మనం ఈ వీడియో చేస్తున్నాం. ఒక్కసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఇలాంటి అవకాశాన్ని 100 ఎకరాల ప్లేస్ లో ఉన్నటువంటి ఈ అనాథ శరణాలయం, అలాగే పెద్దవాళ్ల వృద్ధాశ్రమం రెండు కలిపి ఉన్నటువంటి ఏదైతే ఆనంద నిలయం, ఆనంద బాల సదన్ ఉందో వాటిని విజిట్ చేద్దాం, ఒకసారి చూద్దాం. అది పెట్టినటువంటి డాక్టర్ రమణాచారి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన భార్య లతా గారు, ఇద్దరు కూడా అంకురార్పణ చేసింది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ పరిస్థితులేంటి, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులేంటి, స్థితిగతులేంటి అన్నీ కూడా చూద్దాం రండి. ఆంటీ బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తు పెట్టుకుంటాను. అదే ఫోటో కూడా ఉంది. ఫోటో కూడా ఉందా నాది? నంబర్ ఉందా? నెంబర్ ఉంది. ఉందా? అక్కడ దిగాం. అవును, అందరం అక్కడ దిగాం ఫోటో. మీకు బాగా గుర్తు పెట్టుకున్నారే. మర్చిపోతే కదా గుర్తు పెట్టుకోవడానికి. మర్చిపోయే సీన్ లో మనం కలవలేదు కదా. నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంటుందని చెప్పాలి కదా. ఈ పరిస్థితి ఎవరికి వద్దమ్మా, ఏ వయసు అయిన వాళ్ళకి వద్దమ్మా. ఏమైంది చేతికి? పొద్దున బాత్రూంలో పడ్డా. ఇవాళ స్వెల్లింగ్ వచ్చింది అంటే వాసిందా? వాసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వాసింది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి చూసారా? ఏం కాదన్నారా? మరి రేపు వెళ్ళమన్నాడు, సిద్దిపేట వెళ్ళి ఎక్స్రే తీయమన్నాడు. వస్తానమ్మా, ఇప్పుతాను, చూసి నేను. నొప్పి ఉందా ఆంటీ? బాగా బాగా ఉంది. ఇప్పుడు ఆయన ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చినా కొంచెం తగ్గింది. కానీ అన్నాడు ఒక పెయిన్ 1 గంటలో తగ్గుద్దిలే అమ్మా. కొంచెం బెటర్ అయిందా? మరి కొంచెం బెటర్ అయింది. అయితే రేపు మటుకు ఎక్స్రే తీయాలి అని చెప్పాడు. రండి కూర్చుందాం. అప్పుడు ఎల్లో డ్రెస్ వేసావు, ఎల్లో చున్నీ, బ్లూ కలర్ డ్రెస్. మీరు కూడా ఎల్లోనే కదా వేసుకున్నారు? వాళ్ళే గుర్తుందా ఆంటీ మీకు? ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నాను. ఇక్కడ ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉందా? ఆనంద నిలయం పేరు పెట్టినందుకు ఆనందానికి నిలయం ఆనంద నిలయమే. మీ వీడియో తెలుసా ఆంటీ? అప్పుడు నేను చేసింది, మీరు బాధపడింది అవన్నీ ఇప్పటికి కూడా వైరల్ అవుతా ఉంటదా ఆంటీ? ఎప్పటికి కూడా పెడతా ఉంటాం. అయింది మా ఇంట్లో. ఎందుకు? మమ్మల్ని అల్లరి చేసావు, మమ్మల్ని వీధికి ఎక్కించావు అయ్యో అని అన్నారు. నేను మీరు అక్కడికి వేస్తేనే కదా నేను అన్నాను, లేదంటే నేను అక్కడ నాకు వాళ్ళెవరో నాకెవరో నాకు తెలుసా, నేను 4 గోడల మధ్యనే ఉంటాను అని నేను అన్నాను. యాక్చువల్లీ నేను కూడా ఆ రోజు ఏంటంటే చెయ్యాలి అని అనుకున్నది కాదు, మిమ్మల్ని ఇక్కడ కల్పిస్తే పలకరించి మాట్లాడాను తప్పించి నాకు కూడా మీరు ఎవరో తెలియదు కదా అప్పటికి. ఇప్పుడు తెలుసు కానీ. కానీ ఆంటీ అది మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అని ఉంటే, తిట్టుంటే అయి ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని కోప్పడి ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు మళ్ళీ ఇంకోసారి నా వల్ల.
కానీ చాలా మందిలో మార్పు తెచ్చిన వీడియో ఆంటీ అది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా, మా అమ్మ నాన్నని మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచాము, ఇవాళ పెయిన్ తెలిసిందే ఆవిడ బాధపడుతుంటే. ఎప్పుడు మా వాళ్ళు బాధపడలేదు మా దగ్గర, మేము బాధపడతామని వాళ్ళు బాధపడలేదు, కానీ ఆవిడ బాధపడింది అర్థం చేసుకొని మేము వెళ్ళి మా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంటీ. మందిలో మార్పు వచ్చినా కూడా చాలమ్మా, నా పుట్టుకకి ధన్యమే. తర్వాత అది చాలా మంది దాన్ని చూసి ఇలా చెయ్యకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చేసిన వాళ్ళు తెచ్చుకున్నారు బ్యాక్ కి, చెయ్యకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారా ఆంటీ, తెలుసా మీకు ఆ విషయం? తెలియదమ్మా నాకు. కానీ నేను మట్టు మార్పు కోరుకున్నాను. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు నశించిపోయినాయి. వాటికి అన్నిటికీ నిలయం మన భారతదేశం అంటారు. కానీ ఇట్లా ఎందుకు జనరేషన్ మార్పు వస్తుంది అనేది అత్తామామలు వద్దు అనేస్తున్నారు. ప్రతి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మా ఇల్లనే నేను కాదు, కానీ నేను కూడా చెప్పాలనేవి చెప్పలేదమ్మా. మీరు అడిగిన దానికి నాకు ఏంటో అంటే అబద్ధం మట్టుగా నేను చెప్పలేదు. ఒక ఎమోషనల్ లోని నేను అట్లా బాధలోని అన్నారు కదా మీరు అన్నారా. ఇక అలా వీడియో చూసే వరకు నేను ఏం చెప్పానో అది నాకే తెలియదు. గోశాలకు వెళ్తాను, నెయ్యి కాసి వెన్న తీసి వాళ్ళే తీస్తారు, నేను వెన్న కాస్తాను, నెయ్యి సేవ అనుకుంటాను. గుడికి వెళ్తాను, వెంకటేశ్వర స్వామి గుడికి, ఆ టెంపుల్లో సేవ చేస్తుంటాను. పెట్టారు, అక్కడికి వెళుతుంటాను. అయితే సేవగా ఏమి చెయ్యను, వాళ్ళ వర్కర్స్ చేసుకుంటారు. రోజు వెళ్ళి శివాలయానికి వెళ్తాను. ఉదయం పొద్దున్న 7:30కి అభిషేకం చేస్తారు, జలాభిషేకం, పాలాభిషేకం. కాసిన పువ్వులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఆ అభిషేకం అయిన తర్వాత ఇక్కడే ఉండిపోతారా ఆంటీ? ఇంక నన్ను ఎవరు తీసుకెళ్తారమ్మా, తీసుకెళ్ళని చెప్పేశారు వాళ్ళు. మరి నేనేం చేయను, ఎక్కడికి వెళ్ళా. ఇప్పుడు నాకు అది కాదు సమస్య, మా పనులు మేము చేసుకునే వరకే ఇక్కడ ఎవరమైనా ఉంచుతారు. తర్వాత తీసుకెళ్లాల్సిందే వాళ్ళు. మరి ఎట్లా అప్పుడు? అదే పరిస్థితి. నాకు అదొక్క బాధ, దిగులుగా ఉంటది నాకు. తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇక్కడే చచ్చిపోతే నాకు ఏ బాధ లేదు. కానీ దేవుడు మనం కోరుకున్నవన్నీ ఇవ్వడు కదండి. చనిపోవటం అనేది ఎవరి చేతుల్లోని లేదు, మనకి చేతుల్లో తప్ప. అదొక్క బాధ అమ్మా నిరుపమ. అప్పుడప్పుడు నీ ఫోటో చూసుకుంటాను, ఫోన్ లోనే ఉంది. నిజంగా రా, అబద్ధం కాదు. నాతో రమ్మన్నాను కదా అప్పుడు, అడిగానా? అన్నావు. మీరేమన్నారు? నేను రానమ్మా, నాకు నా మనవడితో ఉండాలని ఉందన్నారు. ఇప్పుడు కూడా మా మనవాళ్ళతోనే ఉండాలని ఉంది నా కోరిక. ఇప్పటికైనా కూడా మా ఇంటికి వెళ్ళిపోవాలి, మన మనవాళ్ళ దగ్గరే ఉండాలి. నా జీవితం చనిపోయిన ఎక్కువ రోజులు అక్కర్లా, ఇప్పుడు కూడా నాకు అదే కోరిక. ఆకలేస్తుంది, అన్నం తినబుద్ధి అవ్వదు, నిద్ర వస్తుంది, నిద్ర రాదు. నా గతం అంతా గుర్తొస్తుంది అనమాట. నాకు ఎంతమందో చెప్తారు, గుళ్ళో మాధవాచారి గారు ఉన్నారు, ఎన్నిసార్లు కోప్పడతారు. వాళ్ళు వద్దనుకున్నప్పుడు నువ్వెందుకమ్మా కావాలంట. ఫారిన్ లో ఉన్నారు అనుకో వాళ్ళు, అలాగనుకొని తృప్తిపడు అని అంటారు. అదిగో గోచాల ఆయన కూడా నాకు చాలా, అదిగోండి అక్కడ ఉన్నారు, చాలా హితవు చెప్తూ ఉంటారు. అలా బాధపడొద్దమ్మా, ఇలా బాధపడొద్దమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్తూ ఉంటారు. నాకు కావలసినవన్నీ ఇస్తారు, పాలు ఇస్తారు. మాధవాచార్య గారు కూడా ఎప్పుడు డబ్బులు కావాలంటే ఇస్తారు. బాబు పంపించినాడు, మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ పంపిస్తారు, అది 1వ తేదీకే వచ్చేస్తాయి డబ్బులు మట్టుగా. అదే అందరు అంటారు, అదన్నీ ఇస్తున్నాడు కదమ్మా సంతోషించి. అది కూడా లేని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అని అంటారు. అరుణ మేడం ప్రతాప్ సార్ అని ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటారు. గోశాల అయినా, మాధవాచార్య గారి గుళ్ళో అయినా. అంటే ఇప్పుడు ఇలాగా తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ శరణాలయాలు లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లోను ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వదిలేసే వాళ్ళకి ఏం చెప్తారా అంటే, అసలు అలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఏమైంది మనుషుల్లో, ఎందుకు ఇంత మార్పు వచ్చింది? గతంలో ఇన్ని అసలు లేవమ్మా, లేవు. అసలు ఓల్డ్ ఏజ్ హోమ్లే ఉండకూడదని నేను అంటానమ్మా. సరే, ఏదో పరిస్థితుల ప్రాబల్యంగా తీసుకొచ్చి చేశారనుకో, ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఒక అదే బుద్ధి వస్తుంది, వీళ్ళకి ఒక బుద్ధి అని నా అభిప్రాయం. అత్తాకోడల్లో ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. తల్లి కూతుళ్ళకే ఉండేటప్పుడు అత్తా కోడళ్ళకి ఉండవనేమంటాను. ఇప్పటికైనా మనుషుల్లో మార్పు వచ్చి తల్లి తండ్రుల్ని చేర్చొద్దు ఓల్డ్ ఏజ్ హోమ్ లో. ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా తీసుకొని ఇది నా ఇంటికి తీసుకెళ్ళిపోవాలని నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. పైకి అలా ఉంటున్నారు కానీ అమ్మ, ఎంతమంది ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి పెద్దగా ఉంటే అందరికీ సంతోషమే. ఇంత పిడికిలి ముద్దకి ఇప్పుడు ఏం తింటారమ్మా, ఇంత భోజనం తింటారు. వాళ్ళు భోజనం కోసమేం కాదు, పెద్దవాళ్ళు వద్దు అనుకుంటున్నారు అంతే.
ఇది ఒక ప్యాషన్ అయిపోయిందో, లేదంటే వాళ్ళని డబ్బులు కట్టేస్తే పడేస్తే వదిలించుకుందాము అనో, డబ్బులు లేని వాళ్ళైతే అనాశరణాలు వేసేస్తున్నారు ఏం పైసలు లేకోకుండా. ఇక చచ్చిపోతే వాళ్ళే పారేస్తారులే మనకెందుకు అనుకుంటున్నారు ఏమో. కానీ ఇది మట్టుకు మంచి పద్ధతి కాదమ్మా. మేము లేకుంటే వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు లేకుంటే వాళ్ళ పిల్లలు రాలేదు, ఆవిడికి వాళ్ళ అమ్మా నాన్న లేకుంటే ఆవిడ రాలేదు. మరి ఇది మన లోకంలో ఉన్నదే ఇది. అలా ఆలోచించుకోవాలి. ఒకసారి పోట్లాడితే ఆడుకుంటారు, ఏ ఇంట్లో ఉండవు గొడవలు సహజం, ఎవరింట్లో లేకున్నా ఉండవు. పెద్ద పెద్దవేం కాదు కదమ్మా, చిన్న చిన్నవి ఉంటాయి. బుడగల్లాగా ఇదైపోతుంది, తామరాకు మీద నీటి బొట్టులాగా. సరే, ఇది నాకైతే పాప చనిపోవడం ఒక దురదృష్టం అమ్మ. టీచరు 40 సంవత్సరాల్లోనే చనిపోయింది. ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరి వాళ్ళు వస్తారా కనీసం? విజయవాడలో ఒకడు, బాంబేలో ఉంటాడమ్మా. వారింత దూరం రారు వాళ్ళు ఎవ్వరు, ఫోన్లు మట్టి చేస్తారు. పైసా ఏదైనా కావాలంటే అడుగు అమ్మ, అవసరమైనప్పుడు అంటారు. అంతే, అక్కడితో అయిపోతుంది. వాళ్ళకి కూడా కోపమే. నేను వీడియోలో ఇచ్చానంట, పరువు తీశానంట, వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. వాళ్ళ ఆఫీసులో కూడా తిట్టేవాడంట. అయితే నేనని వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, నువ్వు ఇలాగన్నావు అలాగన్నావు. నేనన్నా కావాలని ఏం చేయలేదమ్మా. నేను మట్టుగా అసలు వీడియో చూసే వరకు నేనైనా ఇలాగ మాట్లాడానా, చెప్పానా, నాకు ఎంత ధైర్యం ఉందా అని నాకు నేనే అనుకున్నాను. కానీ నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం నేను చెప్పలేదు, అబద్ధం కావాలని చెప్పలేదు. మిమ్మల్ని మట్టు నీ ఫోటోలు చూసుకుంటాను, మన ఇద్దరిది ఉంది కాదు. అప్పుడు రమ్మన్నా రాలేదు, ఇప్పటికైనా రావచ్చు కదా, నాతో వెళ్ళిపోదాం. వద్దాంలే అమ్మా. ఎప్పుడు వస్తారు? ఎప్పుడో వస్తాను. సాయం కావాలంటే అడుగుతాను. తప్పకుండా మీకు ఏం కావాలని అడగండి. మీకు రావాలనిపిస్తే నాతో వచ్చేయండి. నాకు కూడా బాబున్నాడు, అలాగే ఆ బాబుకి అమ్మమ్మలాగా ఉందురు కానీ నాయనమ్మలాగా అమ్మమ్మలాగా. మీరు అన్నమాట నాకు కోడలు అనట్లేదు కదా అని బాధేస్తుంది నాకు. ఎప్పటికైనా మా ఇంటికి వెళ్ళిపోవాలని ఉందమ్మా నాకు మట్టుగా. మళ్ళీ నేను ఏడిశానంటే అందులో పడుతుంది, మళ్ళీ గొడవ పెట్టుకోవాల్సి వస్తుందని ఊరుకుంటున్నాను. కానీ దుఃఖం తన్నుకొచ్చేస్తుంది నాకైతే. అర్థం చేసుకుని తీసుకెళ్తే బాగుంది. మా ఇంటికి నన్ను పంపించేయండి అమ్మా, నా కోరిక అది ఉందమ్మా. నా పనులు నేను చేసుకున్న వరకు నన్ను ఇక్కడ ఉంచినా కూడా పర్వాలేదు, తర్వాత నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పండి అమ్మా. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఏ తల్లిదండ్రుల్ని ఇలా చేర్చొద్దమ్మా. అందరూ కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని చదివించుతారు, పెద్దవాళ్ళని చేస్తారు, విద్యాబుద్ధులు నేర్పిస్తారు. తప్పు చేస్తే ఒక చెంపదెబ్బ పగలగొట్టి వాళ్ళు మళ్ళీ చెయ్యొద్దు నాన్న అని చెప్తారు, మంచి దారిలో ఉండాలని. ప్రతి తల్లిదండ్రులు చేస్తారు. కానీ మనలోనే మార్పు రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్లు, పెరుగుతూ తగ్గట్లేదు. కొంతమంది ఏమంటారంటే అవి లేకపోతే మన లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు రావాలి, అందులో అవి లేకపోతే మనం చేయరు కదా, ఏదో తిట్టో కొట్టో ఇంట్లోనే పడేసుకుంటారు. అట్లా ఉందమ్మా పరిస్థితులు. ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు ఇలాగే ఏడుస్తూ ఉంటే వద్దమ్మా ఏడవద్దు, మేమందరం లేవా నీకు, అదే కదా ఇంతమంది ఉన్నారు మీకు, అసలు ఇంకా మర్చిపోవా, 3 సంవత్సరాలు అయ్యింది ఇలా ఏడుస్తూ ఉంటావా అని కొంచెం మందలిస్తూ ఉంటారు. మరి అంతే కదా ఆంటీ, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకెందుకు బాధపడేది. మాధవాచారి గారి గుడిలో ఉంటారు, వెంకటేశ్వర స్వామి గుడిలోని. ఆయన కూడా నాకు డబ్బులు కావాలంటే అడిగి తీసుకోమ్మా అంటారు, అవసరమైనప్పుడు తీసుకుంటాను. మళ్ళీ బాబు పంపించగానే 6,000 పంపిస్తాడు, మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటాను. మందులు పంపిస్తుంటాడు, బట్టలు పంపిస్తుంటాడు. మంచోడమ్మా, వాడి మీద నేను చెడ్డ చెప్పలేను అసలు. ఇప్పుడు చెప్పను. నా పెంపకంలోనే ఆడు మంచిగా పెరిగాడమ్మా, ఒక పద్ధతిగా పెరిగాడమ్మా. మరి అది తట్టుకోలేక చేశాడా ఈ పని, నాకు నేనే నమ్మలేకపోతూ ఉంటాను ఒక్కొక్కసారి. నేనేనా ఇలాగున్నాను, ఒక పల్లెటూరులో పుట్టాను. మా నాన్నగారికి 50-100 ఎకరాల పొలం ఉంది. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పీరియడ్ ప్రెసిడెంట్ గా చేశారు నాన్నగారు. అపోజిషన్ అనేది లేదు. ఒక పల్లెటూరు అనమాట, పశ్చిమ గోదావరి, ఏలూరు దగ్గర. అలాంటి అసలు ఏం తెలియదు కూడా నాకు. 7th క్లాస్ 5th వరకు ఉండేది అక్కడ చదివాను. పక్క ఊర్లో ఇంకొక 2 క్లాసులు చదివాను 7th వరకు. ఇక ఆఫీస్ చేశారు, వేరే ఊర్లో హాస్టల్ ఏమన్నాడు నా అమ్మ. మా నాన్నగారు
మేము ఎలమదారులోమి. ఓకే. పిల్లల్ని కొంచెం పంపరు, ఆడపిల్లల్ని కొంచెం. అదేలేమ్మా. అప్పట్లో 70 సంవత్సరాల నాటికి ఆ మాట చెప్తున్నా, అవునవును. ఇప్పటిది కాదు ఆ మాట. ఇక అలాగే చదువులు ఆపేసేసాము. 17వ సంవత్సరంలో పెళ్లి చేసేసాడు. అంకుల్ ఏం చేసేవాళ్ళు? అంకుల్ కేసీపీలో, చెన్నైలో కేసీపీలోని సిమెంటు. సిమెంటు మాచర్ల, మరి షుగర్ ఏమో ఉయ్యూరు. అక్కడ మిషనరీ తయారవుతాయి కేసీపీలోని, చెన్నైలో. ఓకే. అందులో పనిచేసేవారు అనమాట. 30 సంవత్సరాల జీవితం అక్కడే వెళ్ళిపోయింది నాకు. బాబు పాప పెళ్ళిళ్ళు గిళ్ళు అన్ని అక్కడే అయిపోయినాయి. ఇక తర్వాత అంకులు రిటైర్ అయిపోయారు. ఓకే. బాబుకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది. ఇక మేము వచ్చేసాం. ఇక మేము అలా వచ్చారా అలా హైదరాబాద్కి? వచ్చాం. అలా వచ్చి ఇక ఇక్కడ స్థిరపడిపోయి ఇల్లు కొనుక్కున్నారు. ఆవిడే కొన్నదిలేండి ఇల్లు. వాళ్ళ అమ్మగారు కట్నం ఇచ్చారు. మంచి అమ్మాయినమ్మాయి. ఎందుకు అలా మారిందో అసలుకి పద్ధతి అయిన అమ్మాయి. తను ఎవరు చెడగొట్టారో అనుకుంటాను, ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు మా ఇల్లు ఇలా చిన్న భిన్న, నలుగురమే మేము ఫ్యామిలీ. చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. కోటులు లేకపోయినా కూడా మాది మాకంటూ చక్కగా ఉండేది. ఏది కావాలనే, ఏది అమ్మా ఏం చేయను అని నేను చెప్పిందే చేసేవాడు. అలా తెచ్చి అక్కడ పెట్టేసేవాడు. నాకు షుగరు, బీపీ ఉంది, గ్యాస్ ఉంది. ఇది ఒకటి పడిపోయింది. ఇది ఒక భయం వేసేస్తుంది నాకు. ఏం కాదులే అంటే ఏం కాదులే, ఎక్కువ స్వెల్లింగ్ రాలేదు, కొంచెం ఎక్కడో చిన్నది ఇక్కడే జరిగి వచ్చింది ఉండాలి. కొంచెం. ఏం కాదు, ఏం కాదులే, మీ దైవాల నకలుగా ఏం ఒక్కొక్క కాదు, చాలమ్మా. ఏం కాదు, ఏం కాదు. పొద్దున్నైతే లంగా వెళ్దామా? కట్టుకెళ్ళిపోయి తీసుకెళ్దాం జాకెట్. హాస్పిటల్కి? వద్దు రేపు వస్తారు డాక్టర్ గారు. వస్తారా? ఇప్పుడు అయితే మనకి ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి, నా అలా- నెంబర్ ఉందిగా అలా- ఎట్లా మీ ఉంది, దగ్గర, ఉంది. అందుకనే అలాగేనమ్మా. ఫోన్ చేయండి. మర్చిపోలేదు నన్ను నువ్వు. అసలు మర్చిపోలేను ఆంటీ మిమ్మల్ని, నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను కావాలని ఏది చెప్పలేదమ్మా. నన్ను తప్పుగా అనుకోకండి. చాలా మంది ఇక్కడ కూడా అన్నారు నన్ను, ఎంతైతే మటు కొడుకుని అలా చెప్పొద్దా అని అన్నారు. పోలండి, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. ఉమ్, మీరు కూడా కావాలని చెప్పింది కాదు, నేను చేసింది కాదు. కావాలని నేను కావాలని చెప్పలేదమ్మా. అడగలేదు ఆ రోజు, అనుకోకుండా అయింది అలాగని. కావాలని అడగలేదు. చెన్నై నుంచి ఫ్రెండ్స్ అందరు ఎంతమంది ఫోన్ చేశారు. అవునా? ఎంత ధైర్యంగా ఎలా చెప్పావు నువ్వు. నీకు అంత ధైర్యం ఎక్కడ ఉంది? చదువు లేని దాని నువ్వు. చదువుకి కానీ ఒక దీనికి మాట అన్నారు మీరు ఆ రోజు, దాని చదువుకి దీనికి సంబంధం ఏముంది, ఇది పడుతున్న బాధ కదా. అదే ఏమన్నాను. ఒక మాట అన్నారు, నాకు ఎప్పటికీ అది గుర్తు. ఇలాంటి చేయకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి అన్నారు. నాకు అది బాగా అనిపించింది. కేంద్రం ఒక చట్టాన్ని తీసుకురావాలి. వాళ్ళు ఎందుకు తీసుకురావట్లా? ఇలా పుట్టకొడుగుల్లాగా ఎందుకు లేస్తున్నాయి ఆశ్రమాలు? దాన్ని అరికట్టలేదా ఇది ప్రభుత్వం? ఇప్పటికే నేను మా చెల్లెళ్ళతో వాదిస్తా. 28 రాష్ట్రాలు ఉండేవి మనకి, ఇప్పుడు 29 వచ్చింది తెలంగాణతో. అందరూ సీఎంలు కూర్చొని సీఎంలే కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఉన్నవి అయిపోయింది. ఇక పెరక్కోకుండా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకురాకూడదా? అంటే అందరు వేసేస్తున్నారని కాదు, కాదులే గాని, కానీ ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి. చెయ్యాలి కదా అని ఇప్పుడు కూడా అదే మాట అంటాను నేను. ఎవరిని దయచేసి తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో చేర్చొద్దు. ఇక్కడితో అయిపోయింది. ఉన్న వాళ్ళని మీకు మనసు మారితే మీ అమ్మా నాన్నలు ఎవరన్నా ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఉంటే తీసుకొని వెళ్ళిపోండి. ఇది నా విన్నపం. నేను పడే బాధ ఇంకొకరు పడకూడదు. వాళ్ళు నాలాంటి వాళ్ళే అని ఇప్పటికీ ఎప్పటికీ ఒకే రకంగా చెప్తాను. దీనికి ఇప్పుడు కూడా చట్టం తీసుకురావాలనే నేను అంటాను. కాదన్నాను, ఇప్పుడు అప్పుడు అదే మాట అంటానమ్మా. నేను చదువులేని దాన్నే అవ్వచ్చు, కానీ నా అభిప్రాయం అడిగారు కాబట్టి, నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను చెప్పాను. మీకు అది మీరు బాధపడుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తే కరెక్ట్ గా ఉంటదని ఉద్దేశం. అంటే ఏం చేస్తే బెటర్ ఉంటది ఇలాంటి వాటి కోసం అని అడుగుతున్నాను. వద్దు, పంపించొద్దు. అమ్మా నాన్న లేనిది మీరు రాలేదు, ఈ సృష్టిని మీరు చూడలేదు. ఆ 9 నెలలు ప్రతి ఆడది ఆ బాధ ఏంటో అనుభవించి తను చత్తదో బతకదో తెలియదు. అయినే మనకు ప్రాణాన్ని, మనకు ఒక ప్రాణం భూమి మీదకి తీసుకొస్తుంది. అదన్నీ గుర్తుపెట్టారు. మన కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, పక్కామె అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరైనా కూడా అది చెప్తున్నాను నేను. అది మట్టు మీరు బాగా అండర్స్టాండింగ్ చేసి చెయ్యండి. ఆ ఒక్కటే నేను చెప్పగలిగింది. ఇంకా అంతకన్నా చదువు లేని దాన్ని ఇంకా నేనేం చెప్పగలుగుతాను చెప్పండి అమ్మా. జాగ్రత్త అమ్మా, మంచిగా ఉండండి. ఎప్పుడు ఏం అవసరమైనా నాకు ఫోన్ చేయండి, సరేనా? ఖచ్చితంగా. జాగ్రత్త.